రాజకీయాలు రాజుకుంటున్నాయి. చలికాలంలో కూడా వేడిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఏదైతే పీపీపీ విధానం ఉందో ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళు తప్పులు చేస్తున్నారు. మా అధికారం వచ్చిన వెంటనే 2 నెలల్లోనే వాళ్ళందరినీ కూడా లోపల పడేస్తాం. ఈ మాటలు ఒక్కసారిగా రాజుకున్నాయి, పెద్ద ఎత్తున అది వైరల్ అయినాయి. మరి దీనికి కూటమి ప్రభుత్వం కౌంటర్ ఏంటి? 18 నెలల తర్వాత మళ్ళీ వారాహి రథం మీద ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తా మాట్లాడారో అవే హెచ్చరికలు మళ్ళీ ఆయన జారీ చేస్తున్నారు. అంటే తుఫాను తీరాన్ని దాటుతుందా? 18 నెలల తర్వాత ఒక్కసారిగా ఆయన ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? ఉగ్ర నారసింహాన్ని చూడాలనుకుంటున్నారా అన్నది ఆయన డైలాగు. నేను బయటకు వచ్చినప్పుడే ఇంటికి వస్తానో రానో అనుకుని నేను బయటకు వస్తాను, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేయడం. సరే అక్కడితోటి ఆగిందా అంటే, లోకేష్ గారు రప్పా రప్పా అంటున్నావు, మా నాన్నగారిని 53 రోజులు జైల్లో పెట్టావు, ఏం పీకగలిగారు మీరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ మాటలు ఎటువైపు వెళ్తున్నాయి? దీనికి వైసీపీ కౌంటర్ ఏంటి? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఎన్నికలు రాకముందే, నోటిఫికేషన్ లేకముందే 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రూట్ క్లియర్ చేస్తున్నారా? రెడ్ బుక్ అనే అంశాన్ని మళ్ళీ తీసుకువచ్చారు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎత్తాలో నాకు తెలుసు అని లోకేష్ గారు అంటున్నారు. ఇదే ఇష్యూపై ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో మన అతిథి శేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. నమస్తే వర్మ గారు. ఏంటి ఒక్కసారిగా శీతాకాలంలో కూడా సెగలు పుట్టిస్తున్నారు? ఇదేం ఎన్నికల టైం కాదు, ఏం కాదే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవే హెచ్చరికలు, తీసుకెళ్లి జైల్లో పెడతామంటున్నారు. వచ్చిన ఇన్వెస్టర్లు అందరినీ కూడా బెదిరిస్తున్నారా? పోలీసులను ఒక పక్క బెదిరిస్తున్నారు, ఇన్వెస్టర్లు బెదిరిస్తున్నారు. ఇన్వెస్టర్లను ఎవరు బెదిరించారండి? ఏ ఇన్వెస్టర్ని బెదిరించారు? వచ్చిన వాళ్ళందరినీ తప్పుడు విధానాలు చేస్తున్నారు, అవన్నీ వెనక్కి తీసుకుంటారు. సార్ మేము ఒక విషయం చెప్తున్నాం వెరీ క్లియర్గా. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే. సో చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 15 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? కట్టలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్త తీసుకురావాలని సంకల్పం చేసి 7 మెడికల్ కాలేజీలు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే 3 ఏళ్లలో ఫినిష్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు మా ప్రభుత్వ హయాంలోనే మేము క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకో 2 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. వాటిలో పాడేరుకి ఇచ్చారు కానీ పులివెందులకు ఇవ్వలేదు. సో మిగిలిన మెడికల్ కాలేజీలకు 5,000 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. వాటికి నాబార్డు నుంచి రుణం కూడా రెడీగా ఉంది. సో నాబార్డు రుణం కూడా మీరు దేనికన్నా వాడేస్తుంటే ఈ రోజుటి వరకు కేవలం 18 నెలల్లో 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2,70,000 కోట్ల రూపాయల అప్పులో 5,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క కాదండి. ఇది తప్పుడు విధానం. మేము వస్తే దీన్ని రద్దు చేస్తా ఉన్నాం వేరు, కానీ ఎవడొస్తాడు అని మేము జైల్లో పెడతామంటే అలా అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదండి. స్టేటు, రాష్ట్రం, ప్రజల హక్కు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే జైల్లో పెట్టండి అంటే పెట్టేస్తారా? దానికి ఏమో ఒక లా విధానం, లా అండ్ ఆర్డర్ ఏముండదా? మీరు దాని ప్రకారమే చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎవరైతే తప్పుడు విధానంలో, పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారి బినామీలు పప్పు బెల్లాల్లో ₹1 పావలాకి మెడికల్ కాలేజీలు కొట్టేస్తున్నారో దీన్ని చట్ట ప్రకారం బొక్కలు పెడతామని చెప్పాం. 2 నెలల్లో, కేవలం 2 నెలల్లో తేల్చేస్తా అని చెప్పినాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? సో మీరేమో మెడికల్ కాలేజీలు అమ్మేసుకోవచ్చు పప్పు బెల్లాల, మీరేమో విశాఖలో విలువైన భూముల్ని తమకు నచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి, ₹1,00,00,000కి, 50 లక్షలకి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకోవచ్చు. నేను మాట చెబుతున్నా అండి. వాళ్ళు నచ్చినట్టుగా ప్రజారోగ్యం పట్ల ప్రజల యొక్క ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి అయినటువంటి విలువైన భూముల్ని వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ కట్టుబెట్టుకుంటూ పోతా ఉంటే పీపీపీ అని చెప్పేసి మేము అడగకూడదా? మేము అధికారంలోకి వస్తే చట్టపరంగా మేము విచారణ చేస్తాం, వీళ్ళు మీ అందరు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ బొక్కలో పెడతామన్నాం తప్ప. సో దానికి మీరు సమాధానం చెప్పండి. మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారో చెప్పండి. సో మీరు చేసే తప్పుని ఒప్పుకోండి. అలా కాకుండా సైకో, ఎవరికైనా సైకో? నువ్వు సైకో అని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సైకో అయిన ఉంటే నువ్వు ఆ మాట అనగలిగేవాడివా? పవన్ కళ్యాణ్ అలా ఆ విధంగా మాట్లాడగలిగి ఉండేవాడా? ఎందుకు మళ్ళీ రెచ్చగొట్టే విధానం కాదండి. వాళ్ళు రెచ్చగొడుతున్నారు సార్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, అధికారంలో ఉన్నప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు. ఎవరు దూషిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏ ఒక్క రోజైనా పరుష పదజాలం వచ్చిందా? చూడండి సార్, ఎవరు పొలిటీషియన్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎవరినైనా కడ్రాయర్ల మీద తిప్పుతా అని చెప్పాడా? మక్కలు ఎరగదీస్తా అని చెప్పాడా? చెప్పులతో కొడతా అని చెప్పాడా? తోలు తీస్తా అని చెప్పాడా? తాట తీస్తా అని చెప్పాడా? బట్టలు ఇప్పదీసి మోకాల మీద నడిపిస్తా అని చెప్పాడా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పొలైట్ పొలిటీషియన్. ఆయన మాట ఏదైనా కానీ సున్నితంగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ భాష ఎలా ఉంది?
జగన్మోహన్ రెడ్డి గారి భాష ఎలా ఉంది? వాళ్ళ భాష ఎలా ఉంది మీరే చెప్పండి. సో ఇంతేనా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి భాష ఎలా ఉంది? కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతేనా? సో మారాల్సింది ఎక్కడ? ఎటువైపు నుంచి మార్పు రావాలి? సో అధికారంలో ఉన్నారు, ఎంత బాధ్యతగా ఉండాలి? ప్రతిపక్షం విమర్శ చేస్తుంది, నువ్వు అధికార పక్షం బాధ్యతగా నువ్వు దానికి సమాధానం చెప్పాలి. అలా కాకుండా అధికారం అండ చూసుకొని రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ అనే పిచ్చుకొక్క ప్రకారం అందరిని తీసుకెళ్ళి లోపల పెడేస్తాం. ఎవరు మాట్లాడుతున్నారు అన్నమాట? భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి నీ రెడ్ బుక్ ప్రకారం నడిపిస్తావా? మరి మీరు తర్వాత మళ్ళీ డిజిటల్ బుక్ పెడతామన్నారు కదా, మీరు మాత్రం ఏమి వదిలేశారు దాన్ని? మేము డిజిటల్ బుక్ పెడతాం ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి. మరి దీనికోసం అదే కదా వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఎప్పుడైతే బాధలు పడ్డారో వాళ్ళ కోసం రెడ్ బుక్ అన్నారు. ఏం బాధలు? నేను అడుగుతున్నాను సార్, ఏం బాధలు? అక్రమంగా అరెస్టులు, ఎవరిని అరెస్ట్ చేశారు? అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేశారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ జరిగే అక్రమాల మీ అరెస్టులు. సార్ నేను ఒక మాట చెప్తున్నా, 1200 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. 1200 మంది. జస్ట్ ఇమాజిన్. నేను అడుగుతున్నా, 1200 మంది కేసు పెట్టారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎవరినైనా కేసులు పెట్టారు. సరే, కేసులు సోషల్ మీడియా వాళ్ళ మీద ఎవరైనా పరుష పదజాలం మాట్లాడంటే కేసులు పెడతారు. కానీ వాళ్ళు సాయంత్రానికి బెయిల్ మీద వచ్చారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టే కేసులు ఏంటండి? 111 BNS అంటే వ్యవస్థీకృత నేరం చేసేవాళ్ళు, అంటే దొమ్మీలు, దొంగతనం. నేను ఒక్క నిమిషం సార్, నా మాట వినండి, దానికి కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. వెంకటరెడ్డి గారి మీద ఏ కేసు పెట్టారు, ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో? సార్ నేను ఒక మాట చెప్తా, ఆగండి సార్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారి మీద కేసు కూడా నేను మాట్లాడతా. సో ఒక సోషల్ మీడియా కార్యకర్త సవీందర్ రెడ్డి పేరు, చెరుకు రసం అమ్ముకుంటాడు తాడేపల్లిలో. అతని మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా సార్? అతను నెక్స్ట్ డే శ్రీరంగం పోవడం కోసం ఫ్యామిలీతో పోవాలని చెప్పి కారు కడుక్కొని ఇంటికి వెళ్తుంటే వాళ్ళ భార్యని కారులోంచి తోసేసి కారుని తీసుకెళ్ళి కేజీ గంజాయి పెట్టారు. గంజాయి కేసు పెట్టారండి. పెడితే హైకోర్టు ముట్టికాయలేసి సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది ఇప్పుడు ఈరోజు ఆ పోలీసుల మీద. ఎలా కేసు పెడతారు మీరు అక్రమంగా అని చెప్పేసి. సో ఇది రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? కేసులు పెట్టే విధానం ఇదేనా? కేసులు పెట్టే విధానం నేను అడుగుతున్నాను సార్, నేను అడుగుతా, సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసు ఏంటి? ఐటీ యాక్ట్ పెట్టొచ్చు, సోషల్ మీడియా కేసు. పోస్టులు ఒకటి వచ్చిన పోస్టులని వేరే దాన్ని ఫార్వర్డ్ చేస్తే కేసులు పెట్టి తీసుకెళ్ళిన సందర్భాలు లేవా? ఇంకా లిస్ట్ ఎన్ని చెప్పాలి? నేను మాట చెప్తాను అండి. వీళ్ళు పెట్టిన కేసులో ఒకటి జగన్ కృష్ణ అని చెప్పి కుర్రాడు, మీకు ఎన్నోసార్లు చూపించాను కూడా నేను. గడువు సరే ఇసుకెక్కడ? ఆంధ్రజ్యోతిలో కథనం సార్. మా ప్రభుత్వం పోయి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతిలో వేశారు, మీరు గడువు పెట్టారు కానీ ఇసుక రావట్లేదు అని. అది షేర్ చేసి ఆంధ్రజ్యోతిలో అన్నాడు. అరెస్ట్ చేసి 111 BNS పెట్టి సంఖ్యలేసి తిప్పారు. ఏది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్ని తిప్పితే. సో ఎంతమంది మీద దారుణంగా ఆస్తులు పాల్గొట్టారు. పల్నాడు ప్రాంతంలో దాదాపుగా 2000 కుటుంబాలు ఈరోజు శరణార్థులై తిరుగుతూ ఉన్నారు బయట. ఏంటి వంశీ మీద మళ్ళీ కేసు పెట్టారట? వంశీ గారి మీద పెడతారు, నా మీద పెడతారు, వెంకటరెడ్డి మీద పెడతారు, ఇంకొకరి మీద పెడతారు. నా మీద ఇప్పుడు